ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య. లేకపోతే మంచిని చెడుగా మారుస్తున్నాడు, చెడును మంచిని చెడుగా మారుతున్నాడు, నందిని పందెం చేయాలని చూస్తున్నాడు. ఎంతకాలం ఉండేది? ఎంతకాలం చేస్తాడు? ఎంతకాలం విషయం కక్కుతాడు? అమరావతి మీద కక్కాడు, పోలవరం మీద కక్కాడు, ఆఖరికి తిరుపతిలో పింక్ డైమండ్ పట్టుబడి చంద్రబాబు నాయుడు కక్కి 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 2019లో అధికారం ఎక్కాడు. అధికారం ఎక్కిన తర్వాత లోకేష్ గారిని, భువనమ్మ గారిని, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడి ఆయన్ని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టాడు. ఇదంతా కల్పితమే, ఇదంతా కుట్రే, ఇదంతా విషమే. తెలుగుదేశం పార్టీ ఉండకూడదని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండకూడదని, ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడకూడదని. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ప్రజలు బాగుపడతారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ దేశం కూడా బాగుపడుతుంది. అటువంటి విజనరీ లీడర్ ఉండకూడదనే ఇతను అక్కస్తోటి ఈ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తా ఉన్నాడు. ఎంతకాలం భరించమంటారు ఇతను? ఇంకా జైలుకు పోయి వరద గురించి మాట్లాడతాడు, శవాల దగ్గరకు పోయి రాజకీయాలు మాట్లాడతాడు, వెకిలిగా నవ్వుతాడు. అప్పుడు ఎప్పుడొచ్చాడండి? ఎక్కడికి వచ్చాడు? బాధితుల దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు ఇతను? ఎప్పుడు వస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా అందరికంటే ముందు వెళ్తాడు ఆయన. ఆపదలో ఉన్న వాళ్ళ దగ్గరికి, వరదల్లో చిక్కుకున్న వాళ్ళ దగ్గరికి, తుఫాన్లు జరిగిన దగ్గరికి, ప్రకృతి వైపరీత్యం వచ్చిన దగ్గరికి ఆయన వెళ్ళిన తర్వాత 4 రోజులకో, నెల రోజులకో, 10 రోజులకో వచ్చేవాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడపా దడపా బయటకు వచ్చేవాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా నేను ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పి కోర్టుకు వెళ్ళి హోదా కావాలని అడుక్కుంటూ ఒక ఎమ్మెల్యేగా వచ్చి ప్రజలను ఓదార్చే, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఓదార్చే ఒక నైతికత లేనటువంటి వ్యక్తి వేళ పిఠాపురం వస్తాడు, విజయవాడ వెళ్తాడు వరద బాధితుల దగ్గరికి. ఎందుకు వచ్చింది అక్కడ? నీరెందుకు వచ్చి ఏలేరు అంటే ఏంటో తెలియదు అతనికి. ఏలేరు అంటే ఏమిటో తెలియదు. ఏలేరుని 5 ఏళ్ళు ఏలేరనే ఆ పదం కూడా ఎప్పుడు ఉచ్చరించలేదు. బుడమేరు గేట్ లాగా ఏలేరు గురించి కూడా తెలియదు అంటారు. తెలియదండి అతనికి. ఏలేరు ఎక్కడుందో తెలియదు, అది ఏంటో తెలియదు. ఆ నిర్వాసితులు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఆ బాధితులు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఎప్పుడన్నా 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఏలేరు గురించి ఏమన్నా ఒక మీటింగ్ పెట్టాడండి, ఒక సమీక్ష పెట్టాడా? ఎవరితోటన్నా మాట్లాడా? అధికారులతో సమీక్ష జరిపాడా? ఏది తెలియదండి అసలు. అతనికి కావాల్సింది ఏంటంటే అధికార పీఠం కావాలి, ముఖ్యమంత్రి పదవి కావాలి. వరద బాధితుల దగ్గరికి అంటే వరద బాధితుల దగ్గరికి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి కూడా అక్కడ కూడా సీఎం అని లేకపోతే జై జగన్ అంటూ జైలు కొట్టించుకో. ఎక్కడైనా ఉంటదండి అసలు, ఎక్కడైనా ఉంటది. ఆపదలో ఉన్న జనాలతో హారతలు పట్టించుకుంటాడా? జైలు కొట్టించుకుంటాడా? జిందాబాదులు కొట్టించుకుంటాడా? ఎంతకాలం ఈ ఫేక్ డ్రామాలండి? ఎంతకాలం ఈ పేటిఎం బ్యాచ్లతో ఇలా కుక్కల్లాగా మురిగిస్తాడు, ఈ తప్పుడు అరుపులు అర్పిస్తాడు? ఎక్కడ ఉంది ఇతనికి ప్రజల అభిమానం? నిజంగా ఇతనికి హారతలు పట్టే జనం ఉన్నారా? ఇతనికి జేజేలు కొట్టే జనం ఉన్నారా? అద్దె మనుషులు, కిరాయి మనుషులు, కిరాయి స్క్రిప్ట్ తోటి అక్కడ ఆపదలో కూడా వరద బాధితుల దగ్గర కూడా ఇతనికి జిందాబాదులు కొట్టించుతుందంటే ఈ పరిస్థితుల్లో జిందాబాద్లు జేజేలు కొట్టడం అంటే ఖచ్చితంగా ఎవరికైనా, సామాన్య ప్రజలు ఎవరికైనా అదే అనుమానం వస్తుంది.